పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే. ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు చాలా దుర్దినము. గురువు మన ముందు నుంచి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి దినము. ఈరోజు ఎంతో బాధాకరమైనటువంటి దినంగా భావిస్తూ ఆయనకు గుర్తుగా చిన్న వీడియోని మీతో పంచుకుందామని ఈరోజు ఆయన ధ్యాసలోనే మనమందరం గడపాలని, ఆయన జ్ఞానాన్ని మరింత తెలుసుకొని దేవుని దారిలో ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, జ్ఞానం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. మనుషులను గొప్పగా పెట్టుకోవద్దండి. మనుషులను గొప్పగా పెట్టుకుంటే మనుషుల వరకే మీరు పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు జ్ఞానాన్ని గొప్పగా పెట్టుకోండి, జ్ఞానం ప్రకారం నడుచుకోండి. సో గురువు మన ముందు నుంచి వెళ్ళిపోయి నేటికి 4 సంవత్సరాల కాలం అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో మాయ అనేది ఎంత స్థాయిలో పనిచేస్తూ ఉందో అనేది మీకు బహుశా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉండొచ్చు. మేము స్వామివారి కాలమైన తర్వాత బయటికి వచ్చి అందరితోనూ మేము కలవడం జరిగింది 2-3 సార్లు. మేము కలిసిన ప్రతిసారి ఇదే చెప్పాము, మీరు మొట్టమొదట మాయను గురించి తెలుసుకోవాలి. మాయను గురించి తెలుసుకున్న తర్వాతనే మీకు జ్ఞానం అనేది అర్థమవుతుంది. మాయను గురించి తెలుసుకోకపోతే జ్ఞానం అనేది అర్థం అవ్వదు. అది గ్రంథంలోనే స్వామివారు రాశారు. ఆ విషయాన్ని కూడా మీకు అప్పట్లో మీకు గుర్తు చేశాను. చాలామందికి మాయ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, మనం నడుచుకుంటున్నటువంటి నడవడికలో ఏదైనా మాయ ప్రభావం ఉందా లేదా అనేది వెనుదిరిగి చూసుకోవాలి. ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా అప్పట్లో మనం చర్చించడం జరిగింది. కానీ ఎవరు కూడా దాని మీద దృష్టి సారించలేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ మేము జ్ఞానులము అని పెద్ద పెద్ద జ్ఞానులము అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మాయలో పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఇప్పటి నుంచైనా జ్ఞానం దగ్గర జాగ్రత్తగా ఉండమని గురువు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుంటూ, జ్ఞానం ఏముందో చూడండి గ్రంథాల్లో, గురువు ఏం చెప్పాడో చూడండి, గురువు చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అది వదిలేసి నువ్వు దేన్ని ముందర పెట్టుకున్నా కూడా ఏ ప్రయోజనం మీకు లేదు. మీలో ఇంకా ఇటువంటి ద్వేషాలు, అసూయలు ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. అవే గుణాలు. మాయ కూడా ఆ గుణాల రూపంలోనే ఉందని స్వామివారు ఎన్నోసార్లు హెచ్చరిక చేశారు. అయినప్పటికీ ఈ రోజున వాటిని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరూ జ్ఞానం మీద శ్రద్ధ కలిగి ఉండి గురువు ఏం చెప్పాడనే దాన్ని యోచన చేయండి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఈరోజు గురువును గుర్తు చేసుకోమని చెప్తూ ఆయన యొక్క చిన్న వీడియోని మీకు ముందర పెడుతున్నాను. మంచిది. అందరికీ నమస్కారం. బ్రహ్మ అనే పదము 2 రకాల అర్థం. సూర్యుడు అంటే సూర్యుడే, అర్థాలు 2 రకాల అర్థాలు. బ్రహ్మ అంటే పరమాత్మ వస్తుంది, అలాగే 4 తరగల బ్రహ్మ వస్తుంది. 4 తరగల బ్రహ్మ అంటే మన ప్రాణాలు అయిపోయినట్టు. బ్రహ్మ అంటే ఆత్మజ్ఞానం అయిపోతుంది. బ్రహ్మజ్ఞాని అంటే తాత అంటే మళ్ళా పరమాత్మకు తాత ఉన్నాడు అనే లెక్క అయిపోతుంది. అవన్నీ సంశయాలతో కూడుకున్న ఆ గందరగోళం కంటే ఆ పదవిని తీసేసి అంటే అర్థం వేరే. అంటే ఏం రాసినారు అది? సూర్యుని అదే ఏం రాసినారు విషయం? బ్రహ్మ అని అనుకోకూడదు.
సూర్యుడు సూర్యుని తాత అయ్యా సరిపోతుంది. బ్రహ్మ బ్రహ్మతాత అనకూడదు చెప్పినాం. బ్రహ్మకు తాత లేడు, తల్లి విష్ణు ఉన్నాడు అని చెప్పాను. తండ్రి తాత ఎవరున్నా ఉంటారనుకున్నాను. తండ్రి ఉన్నాడు అనుకుంటే తాత ఉన్నాడు అనుకోవచ్చు. ఎట్లా పెట్టకూడదా మరి బ్రహ్మ అనే పదానికి పెట్టకూడదు. ప్రజాపతి అనేది కదా ప్రజాపతి. ప్రజాపతి అంటే మనం బ్రహ్మాన్ని చెప్పినాం కదా, అట్లా లేకుండా సూర్యుడు చెప్పాం. దాని వెనకలే ప్రపితామహత్య ఉంది కాబట్టి ఆ ప్రజాపతి అని బ్రహ్మను తీసుకోవడం చెప్పారు. తీసుకోకూడదు బ్రహ్మాన్ని తీసుకుంటే ఇబ్బంది వస్తుంది, నానా రకాల సంశయాలు వస్తాయి, అంత గందరగోళం అన్నమాట. మళ్ళా అటు ఇటు ఆ పురాణాలకు పోల్చుకొని వస్తుంది. పురాణాల్లో సత్యం కాదు అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ విషయాలు వదిలిపెడితే మంచిది. సూర్యుడు అంటే సరిపోతుంది. ప్రజాపతి కదా అర్థం. ప్రజాపతి అంటే సూర్యుడు అధిపతి అంటే ప్రజలకు అధిపతి. ఇట్లా మనం కృతులు చేస్తేనే కాదు, కృతనే కాదు మన పని. ఒక రోజు సూర్యుడు లేకపోతే మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి బ్రహ్మ అనేది కనెక్షన్ లేదు మనకు. సూర్యుడు అనేది కనెక్షన్ పెట్టుకోవాలి. బ్రహ్మ అంటే అర్థం పరమాత్మ అని వస్తుంది కాబట్టి చిక్కు సమస్య వస్తుంది. అది వద్దు అని చెప్పాను. స్వరూప సందర్శన ఇప్పుడు చదువుకుంటా అంటే అదే వస్తే అది అడిగినారు సార్. ఎట్లా వివరం కూడా ఉంటుంది అంటున్నాను. ఉంది సూర్యుని తాత అనే వివరం లేదు. లేదు సార్, సూర్యుడికైతే తాత ఉన్నాడు, బ్రహ్మకైతే లేదు చెప్పారు. అబ్బా 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 అంటున్నాను. అబ్బా అబ్బా అంటున్నా ప్రశ్నజవాళ్ళు వచ్చింది. అబ్బా అంటే ఎవరు? నువ్వు తండ్రి తాత ముత్తాతంతా ఎవరు? అప్పుడు సరిపోతుంది. సూర్యుడికి తండ్రి తాత అంతా సరిపోతుంది. ఆయన తండ్రి తాత అనడం పెద్ద ఇబ్బంది కదా. అది ఫుల్ స్టాప్, అటు ఇంకేం లేదు. దాని గురించి అతీతం, దాని అవతల విషయం ఎప్పుడైనా లేదు. కాబట్టి గేట్ మనం ఏం మాట్లాడడానికి లేదు. ఆ పదవి తీసేసుకోవాలి. ప్రజాపతి అంటే మామూలుగా సూర్యుడనే అనుకోవాలి అన్నమాట. కొంతమంది విష్ణు అని చెప్పి ప్రజాపతి అంటే విష్ణు అంటారు. విష్ణువు కూడా సంబంధం లేదు మనకు. విష్ణు అనే కూడా ప్రాణాలు లేకపోతుంది. మళ్ళా ప్రజాపతి అంటే సూర్యుడు అనుకుంటే కరెక్ట్ సరిపోతుంది. విష్ణు అంటే ప్రకాశవంతుడు, ప్రకాశించేవాడు. మళ్ళా ఇలా ఇక్కడ ప్రకాశించేవాడు అంటే తెలివిలో ప్రకాశించేవాడు, జ్ఞానంలో ప్రకాశించేవాడు మనం అర్థం తీసుకుంటాం. ఏ దాంట్లో ప్రకాశించేవాడు? ప్రకాశించేవాడు అంటే మళ్ళీ ఇల్లు ఇంకో రకంగా పోతాం. ప్రకాశించేవాడు అంటే సూర్యుడు కూడా సరిపోతుంది. సూర్యుడు ప్రకాశించేవాడే. సూర్యులందరిలోన విష్ణువు. భగవద్గీతలో మనం సాధ్యమైనంత వరకు చిన్న చిన్న చోటలన్నీ చక్కగా తీసుకున్నాము. ఎక్కడ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం నుంచి పక్కకి ఏమాత్రం మోసపోకుండా చేసుకున్నాం. వీటితో జపాన్ అంటే తీసేసి జ్ఞానం పెట్టేసాను. జ్ఞానయజ్ఞం జపయజ్ఞము అంటే కాదు. జ్ఞానయజ్ఞం దాన్ని మనం ఏం చేయలేక జ్ఞానయజ్ఞం పెట్టుకోండి. నేను బ్రాకెట్లో పెట్టి జపయజ్ఞం అని ఉండకూడదు, జ్ఞానయజ్ఞం అని పెట్టుకోండి. దాన్ని అట్లా అర్థం చేసుకోండి మీరు. జపయజ్ఞం అంటే బాగుంది. జపయజ్ఞం అనేది ఎక్కడ ఉంటుంది? మళ్ళీ కొత్తగా వచ్చింది జపయజ్ఞం. నిన్న వాళ్ళు బ్రహ్మకుమార్ ఎక్కువ అంటున్నాడు. శ్రీకృష్ణుడు కూడా మహర్షుల కంటే చిన్నవాడు. చిన్నోడే అంటే భగవద్గీత మీరు చదివారని తెలుసు. చిన్నోడినా చిన్నోడు చెప్పినది లెక్క. మన గీతా సారాంశం అంటారు సార్. మన గీతనే గీతా సారాంశమే ఇది అంటారు సార్. మళ్ళీ అట్లే కాదు, మనం ఏం చెప్తాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. చదువుకుంటూ పోయాక పురుషోత్తమ ప్రాప్తి ఎవరు ఉన్నాడు. ఇప్పుడు మన ముందు విశ్వరూపం దాటిపోయారు కదా. విశ్వరూపం వెళ్ళినప్పుడు ఎవరైంది అక్కడ చెప్పాడు కదా. అంటే అది అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. మేము పడడం మీరు పడడం కాదు, అంత దేశమంతా అక్కడికి పడతారు.
నేను నువ్వు పడలేదు కదా పొరపాటు అని చెప్పి. అందుకే భగవద్గీతలో అర్థం తీయడంలో మీరు పొరపాటుగా భగవద్గీత చదివి ఉండొచ్చు. మా భగవద్గీతలు చదవండి అంటే చదువుతాను. వాళ్ళకి ఏదే నేను పోయాను. ఆయన మనుషులే ఎక్కువ అంట, అలా ఎక్కువ అంట. వేదాలే ఎక్కువ అంటారు భగవద్గీత. శ్రీకృష్ణుడు సంసారంలో ఉండే అన్ని రకాలు కూడా ఆయన తక్కువే అనేది చెప్తాడు. వేదాలే ఎక్కువ. వేదాలు ఎక్కువ. వేదం ఏం చెప్తుందంటే అంటాడు, దేవుడు ఏం చెప్తాడంటే మనం అంటాము, వేదం ఏం చెప్తాడు దానికి వివరించారు. బయట చెప్పిన వాళ్ళతో మనం వాదించాలి. వాళ్ళు ఎంత వాదించినా అది కాదనమాట. ఇవాళ మనం పైపు తీసుకొచ్చి కుక్క తగ్గని పైపులు దుడిసామనుకో, అర్ధగంట సేపు చెప్పబడి అది కూడా గురి దూరదు. ఏమన్నా అది ఉడుకుని ఎట్ట కూడా దుడిసామనుకో, అది ఎంతసేపు ఉంటుంది? గొట్ట నుంచి ఉంటుంది. మనం పొద్దున్న ఏడబట్టి ఉంటుందో ఇవాళ నలుగురు మట్టుకొని ఒకవేళ పట్టుకొని పట్టుకున్నాం అనుకో, అయ్యేది కానీ స్పీడ్ మంచి 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 ప్రజ్ఞానంతులు లేనే లేదు మా లెక్కలో అని ఎంత సత్యం కదా నేను నన్ను గుర్తించినాడు, నా గొప్పని తెలుసుకున్నాడు. వచ్చి రావడమే చెప్పండి అని చదవసరికి వాళ్ళు టిఫిన్ చేసామంటే తినే ఉన్నారు. కాఫీ తాగినా సార్ ఏమంటే కాఫీ తాగలేదు, కాఫీ ఇస్తారా కొంచెం ఇస్తాను. అవునండి మన లోపల జ్ఞానం చూస్తుంటే కాఫీ కావాలి అని కాఫీ అని పిలిచి పెట్టలేదు సార్. కాఫీ తెచ్చిన రోజు కాఫీ లోపల కాఫీ ఇచ్చే మర్యాద ఉండాలని మన బుక్ తెరుస్తాను. ఇట్లా వచ్చినప్పుడు కాఫీ కాఫీ తెచ్చుకొని తాగే చెప్తాను. నిగుడితో కథ పుస్తకం తీసుకున్నాం సార్. నిగుడితో కథ పుస్తకం తీసుకొని లంజ కూడా చదివి బాగా రాసినాడు. నేను రాసి ఇందాక సాయంత్రం మాట్లాడొచ్చిన స్వామి తప్పులు రాసినాడు చెప్పినా అన్ని చెప్పొచ్చినా అని చెప్పినాడు. వేరే వాళ్ళు ఉండే అది కాదు కరెక్ట్ అని చెప్పేసి స్పష్టంగా పోతారు. అంతే కరెక్ట్ లోపల అవకాశం ఇచ్చి ఇది కస్టమర్స్ ఈశ్వరయ్య నాయకు తెలుస్తాడు మన విషయము. ఈశ్వరయ్య నాయకు ఆయన వేరే చెప్తాడు, రాముల వారు అన్ని కరెక్ట్ గా మాట్లాడి ఫోన్ చేస్తాడు. వీళ్ళు ఉన్నారే భక్తులు, నువ్వు ఒప్పించలేవు. చూస్తా అంటాడు. మేము రోజు పోయి చూస్తాం. స్వామి వారు ఒప్పుకోలేరు కదా, వీళ్ళు ఒప్పుకోలేడు. కంపెనీ చెప్తున్నారంట ఎక్కడ వాళ్ళకి చుట్టూ దొరకలేదట. వింటానంట బాగానే ఉంటుందంటే, కానీ దాంట్లో సారాంశం వాళ్ళకు లోపల గుర్తు తీయలేదట. అంటే అవే పెద్ద అనుకుంటూ ఒకదాని తర్వాత చూసుకుంటూ వస్తుంది. దాని కానీ ఎక్కడో నాడు ప్రశ్న వస్తుందంట, జవాబు దొరకడం లేదంట. లాస్ట్ యోగం కోసము నార్మల్ విషయాలంట. యోగాన్ని గురించి తెలుసుకోవాలి. అది ఏం యోగము? ఆసనాలు. యోగం అంటే ఆసనం, వ్యాయామం. అంటే యోగం అంటే ఏమిడదు అనుకుంటున్నాం. అది ఏమిటి? వ్యాయామం కదా యోగం అంటే. అదే యోగం అంటే అనుకోండి, వ్యాయామం మేము చెప్పలేక ఆశ్రమం అంటే ఇచ్చినాడంట నార్మల్గా వచ్చినాడు. ఎవరు పెట్టుకుంటారు ఎప్పుడు పనికి రాకుండా దాంట్లో నూరుకుండేది పెట్టుకునేది ఎప్పటికైనా పనికొచ్చారని పెట్టుకుంటారు. ఇది మాత్రం ఎప్పటికైనా పనికొచ్చారు కూడా అనుకోరు. కాదా చెప్పు ఏమో పెద్ద అది ఉరికే అయినా కదా నించుకోరు. మనం వచ్చుకుంటారు ఏం బరువు అది అటు పోలో అటు పోతుంది. మేము ముందే చెప్తాను, అది ఎక్కడ పోలో అటు పోతుంది. లాస్ట్ అది
మనం ఎట్లా ఒకటి బయటికి పంపించాం. అది దాన్ని ఏం చేస్తామంటే యాదవ రూపంలో బయటికి పంపిస్తే చూస్తాం. బయటికి పోయిన తర్వాత ఒకసారి ఉండవు అవి ఆడపోయి యాదవ చేస్తాయి. అది నిన్న పెనలూరు పెట్టానే మద్రాసు నుండి తమిళనాడు నుండి ఒక లెటర్ వచ్చింది. 45 రోజులు పెనలూరు పెట్టానే తిరువల్లూరు డిస్టిక్. అది మెడ్రాస్ రూట్లో ఉంది. తిరువల్లూరు ఆ డిస్టిక్లో వాళ్ళు ప్రబోధ బుక్ చూసినారంట. పాత ప్రబోధ, కొత్తది కాదు. ప్రబోధ బుక్ చూసి తర్వాత అది బాగుంది చదువుకున్నారు. చూసిన తర్వాత చదివినారు. చదివిన తర్వాత వాళ్ళు అది ఇప్పటికి అది ప్రబోధ బుక్ తయారైన 80లో తయారైంది. ఇప్పుడు 25 ఏళ్ళు 26 ఏళ్ళు అది ఆడబడితే ఈడబడి అంటే ఎవరికి అది గుర్తింపు రాలే. అది ఇటపోయి ఆ సమయాల్లో ఎవరి వరకు పోయింది. వాడు చదువుకున్న తర్వాత అసలుకి బాగుందని తెలిసింది. ఈ బుక్లో 3 బుక్కులు కావాలని రాశాడు. మాకు బాగా అర్థమైంది. మాకు చాలా బాగా నచ్చింది. మాకు ఈ పుస్తకాలు మాకు ప్రబోధ బుక్కులు 3 కావాలని రాశాడు. ఏ అడ్రస్ దాని మీద ఏ అడ్రస్ ఉంది? పాత అడ్రస్ తాడిపత్రిలో అడ్రస్ రాశాడు. పోస్ట్ ఆఫీస్ వస్తే ఆడ అడ్రస్ లేదు కదా. వీళ్ళు పడవలు ఉన్నారు కదా, వీళ్ళు పంపించారు. వాళ్ళు పోస్ట్ ఆఫీసులకు అర్థమైందండి. అదే వాళ్ళు పంపించినారు అన్నమాట. అది మన దగ్గరకు వచ్చింది. అని చూస్తే పాదాల పేరుంది 3 బుక్కులు కావాలంటే అది ఆడడం మీద ఎక్కడ దానికి ఆ లాస్ట్ వాళ్ళ దగ్గర పోయింది. దాన్ని గుర్తించే వాళ్ళ దగ్గర. అట్లాగా ఈ పుస్తకాలు ఏంటంటే ఇది 10 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ దాన్ని గుర్తించేసాడికి అది పోయింది. అవి మనం ఉన్నప్పుడు నేను చెప్పినా ఇంతకుముందు చెప్పిన దీని ప్రకాశం అంటే దీని యొక్క పనితనం గొప్పతనం మనం ఉన్నప్పుడు కనపరాదు. మనం పోయిన తర్వాత కొన్నాళ్ళు కనపడుతుంది అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పినాము. అంటే కొంతమంది ఇంకా బాగా తెలుసుకొని ఆ పొద్దు ఎవరో మహానువాడు ఉన్నాడని పోతారు. మనము ఈ పొద్దు కూడా పోడే ఉన్నాడు ఇట్లా మనకు చెప్పేవాళ్ళు వస్తారు కొంతమంది. లేకపోతే లేనప్పుడు చూడరాడు. ఎవడు ఎవరు చెప్తారు చెప్పు వేదం మంచిది. ఇది ఆకు 2-3 చూలు చదువుతున్నాడు స్వామి. నాకు అర్థం కాదు ఎప్పుడుదో అది నీవు పొరపాటు ఉండే లక్షణం నేను అనుకుంటే ఇంట్లో ఉంటావు కరెక్టే. నేను అనుకుంటే ఈశానం ఉంటాను అది పొరపాటు. ఇంట్లో విషయాలు ఉంటుంది. విషయాలు అంటే ఇంప్లేట్ ఉంటాడు. అదే పదవి అడుగుది అనుకోకుంటే అనుకోకుంటే విషయాలు ఉంటాం. అనుకో దీని పెట్టి కూపెట్టాను. నువ్వు వచ్చిన తప్పైందా వచ్చిన మనం పొరపాటు వచ్చిన ఎగరగొట్టాను. పొక్కిలీలు దీర్ఘాలు తెలుగు పడినట్టు ఎట్లా గమనించారు. ఈ పొక్కిలి దీర్ఘాలంటే ఇళ్ళకే ఉంటాయి. ఆడ దా అనేది భూ అనేది పొక్కిలి కింద ఉండకూడదు. దూత అనుకుని చెప్పలేదు. ఇంకా గుర్తించినాడు ఒక్కడే గుర్తించలేదు. భద్రానికి తెలుసు మనిషి కాడికి కూర్చున్నాడు. తాను ఒప్పుకున్నాడు కానీ వీళ్ళు ఒప్పుకోరుంటున్నాడు. ఆయన చెప్తాడు బయట కూర్చున్నాను రాండి సార్ కాఫీ వద్దు రాసారంటే ఆయన చెప్తాడు పక్కన లేదు కాఫీ తాగాల్సింది. అంటే మేము చాలా సంవత్సరాల కింద చెప్తాండి. మీరు చెప్తే మేము వింటాం. చెప్పేవాడికి చెప్పేవాడంటే వింటాం, వినేవాడంటే చెప్తాం అంతే. నువ్వు వినాలనుకునేవా మేము చెప్తాం. లేదు నువ్వు చెప్పాలనుకుంటే మేము వింటాం. ఏది కావాలో నీకే చాయిస్. చెప్పనొద్దారు అడుగురేగా తెలీదు మనం చెప్తాం. తెలియదు అటు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు స్వామి. 7 గంటల అరుణాచల స్వామి వాళ్ళని మార్చుకుంటా స్వామి. వాళ్ళందరినీ తిప్పుకొస్తానే విషయం కారు వేసుకోమని అయ్యప్పుడు పండిత్ కూడా ఇచ్చిన వాళ్ళకి అంత చెప్పి మొదట ఇంకా నాగరాజు వచ్చినప్పుడు గొడవలకి పంపించినాము.
ఆయన ఏదో చెప్పినాడు. లేదు నేను చెప్తే వాళ్ళు వస్తారు చూడు, వాళ్ళు యోగ పద్ధతి అడిగింటారు, వాళ్ళు యోగ సంగతి మీకు తెలియదు కదా అని చెప్పి నాకు వచ్చి చెప్పినంత బాగా విన్నాడు. నా పదవి వచ్చి మాకు మా ఫంక్షన్ జరుగుతుంది రాగానే పేపర్ కూడా ఇచ్చి పోయాను. మా పదవి అంతా వస్తారు పోలేను. 12 ముద్దులు పంపించాడు. మనమే ఇచ్చడానికి ఒప్పారు పోయినా మన ఫంక్షన్ అని. నేను పంపించింది ఆ రోజు అంటే మాది అక్కడ అదే రోజు మాదికు అక్కడ ఉన్నాను, నేను రాలేకపోయినాను. ఇది ఇప్పుడు మాకు ఉండాలి చూడండి రాండి సార్ అని చెప్పి వాళ్ళు అప్పుడు అర్థమైంది రారు గుడికి ఇన్నారు కానీ వాళ్ళు రారు. జ్ఞానం తెలిసిన తర్వాత ఎవరిని మనసు జ్ఞానం తెలిసిన తర్వాత ఏ రోడ్ అంటే మనసు నీకు మార్చేది కాదు, ఎవరితో కాదు. తెలియకుండా దేవుడిని మారుతాడు, తెలిసిన తర్వాత ఎవరితో పక్క రూట్లన్నీ బంద్ అయిపోతుంది. భగవద్గీత చదివినారా అన్నప్పుడు ఆయన ఏమన్నాయంటే భగవద్గీత కంటే గొప్పది అంటే చెప్పినాడు, భగవద్గీత తక్కువ అన్నట్టు చెప్పినాడు. ఇంకా ఆయనతో మాట్లాడాల్సిన అవసరం అయితే ఆ కొండ చుట్టూ తిరిగితే చాలు మోక్షం వస్తుంది అంటే చెప్తాను. సుఖ దుఃఖాలు అన్నీ ఇక్కడ అనుభవించాలా. ఆ స్వర్గము నరకము అని ఏదైతే వీళ్ళు వర్ణించి చెప్పినారో స్వర్గ నరకాలు 2 భూమి మీద ఉన్నాయి. ఇంకా ఏదో చోట లేవు, ఇక్కడ లేవు. స్వర్గం ఉంది, నరకం ఉంది. కంపల్సరిగా దాన్ని పెట్టాడు అనుభవించాలి. వేరే చోట ఉన్నాయనుకోవడము పొరపాటు. వచ్చేసి జీవాత్మ ఆత్మ పరమాత్మ 3 ఒక్కటేది మోక్షంలో వస్తుంది. 3 ఒక్కటేది ఒక మోక్షంలో వస్తుంది అద్వైతంగా మనం చెప్పి. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి రాము ఇట్లా పెట్టి నేను మోక్షంలోనే ఉన్నాను తెలియజేసినట్టుగా మోక్షంలోనే నేను ఉన్నాను తెలియజేసినట్టుగా ఉంది. నేను చూపింది చెప్పు. ఇది మొత్తం పరమాత్మ స్వామి. పరమాత్మ నుంచి జీవులు కొంత ఎక్కడ దేవుని ఆలయాల్లో ఎక్కడైనా కానీ ఏ దేవుని ఆలయాల్లో కానీ హస్తానికి ప్రత్యేకంగా చూపిస్తుంటారు. ప్రతి గుడిలోనూ ప్రతి ప్రతిమకు హస్తం ఉంటుంది అన్నమాట. అర్థమైంది. హస్తం చాలా ప్రత్యేకంగా ఉందని మనం దీంట్లో కూడా చెప్తున్నాం, దేవాలయాలు కూడా చెప్తున్నాం. అంటే ఈ దీంట్లో గోర్ల గురించి చెప్పినాం. జ్ఞానం ఉంది, యోగం ఉంది, మోక్షం ఉంది అని. ఇది జ్ఞానం కింద, ఇది యోగం, ఇది లాస్ట్ మోక్షం. ఇది ఏమన్నా కొట్టినా కానీ ఇప్పుడు ఇది అంటే అతీతంగా అయిపోతుంది. అంటే అక్కడ వరకు బాగానే వచ్చిన విషయం. హస్తం వల్ల చెప్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇది గోర విషయం. మళ్ళీ హస్తం విషయం అయితే తిప్పేసి ఇది కూడా చెప్పుకుంటాడు. అప్పుడు తిప్పి అంటే ఈ ఒక హస్తంలోనే ఇట్లా కూడా ఉంది చూడు. ఇది శ్రీవేణ చెప్పని నీకేం తోస్తుంది చెప్పు. ఈ పక్కన కరెక్ట్ చెప్పినారు. ఈ పక్కన అంటే ఇది కొన్ని సంవత్సరాలుగా, అంటే ఎన్ని సంవత్సరాలుగా మాకు తెలియదు. మేము గమనిస్తా అంటే ఇది మేము గమనించుకున్నాం. మీకెందుకు మీరెందుకు గమనించుకోకూడదు, మీకు కూడా చూస్తే బాగుంటుంది కదా చూపించాము. అంటే ఇది మనం అంత ఎంత ఒక్కొరికి ఒక ఐడియా వస్తుంది. నాకేం ఐడియా రాలేదు ఇంట్లో, ఒక్కొరికి ఒక ఐడియా వస్తుంది. ఐడియా రాగానే కదా మీకు చూపించేది. ఐడియా వచ్చి నేను దాన్ని పెట్టుకున్నాను చూపకుండా రాగానే మీరికి ఏమైనా ఐడియా వస్తుందా, మీరు ఏమైనా తెలియజెప్తారేమో చూస్తాము అనే ఉద్దేశంతో అది పెట్టినది. అవసరం ఏమర్థమైంది? తెలుసు సత్యమే. ఎక్కడైనా కానీ ఇదే పోయిస్తారు. ఇప్పుడు అందరి చేతుల్లో కూడా ఉంది అన్నమాట. ఇది ఒకరి చేతిలో ఉంది, ఒక చేతిలో అనుకోకుండా అందరి చేతిలో కూడా పోసి ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రత్యేకించి మనకు అనిపిస్తుంది. ఈ మూడుకి ఏమి అనేది ఉంటుంది. అంటే హస్తం కాబట్టి దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. అంటే మనకు తెలిసిన సత్యమే కాకుండా విశేషమైన సత్యం ఏదైనా ఉంటుంది. ఈ జ్ఞానం కంటే ఇంకా కొంత మించిన జ్ఞానం ఏదైనా ఉంటుంది. మనం ఉండడానికి మాకు ఏదైనా ఉంటుంది. జ్ఞానం తీసుకొని చూడాలి. అంటే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి కదా మీకు, ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏముంటుంది. ఎప్పుడేమో ఎంతవరకు ఏమో బాగానే చేస్తారు. ఒకరేమో గుండెలో మోకాల వరకు ఎత్తారు, ఒకరేమో నడల వరకు ఎత్తినారు, ఒకరేమో భుజం వరకు ఎత్తినారు, ఒకరేమో పై వరకు
ఎత్తినారు. భుజం కంటే పై వరకు కూడా ఎత్తినారు అన్నమాట. ఇది మనకు ఏమనుకున్నాం, దీన్ని మనం దీన్ని ఏమనుకున్నాం, దీన్ని ఏమనుకున్నాం జీవాత్మ. అదేనా దీన్ని ఏ రకంగా తీసుకున్నా కానీ ఇది జీవాత్మ, ఇది ఆత్మ, పరమాత్మ కదా. ఇది ఒకటి ఇప్పుడు మనకు సపరేట్గా వచ్చి పట్టింది. ఇప్పుడు ఈ మోడు ఇక్కడ వరకు ఉంది మనకు, అసలే దీంతో వచ్చి కలసలేదు. ఇప్పుడు దీనికి వచ్చి కలుసుకుంది, ఆత్మ కలుసుకుంది. ఆత్మ కలుసుకునేది ఎన్ని లైన్లు కలుసుకునేది? ఇక్కడ 2 లైన్లే కలుసుకునేది, 3 లైన్లు కలుసుకోలేదు. ఇక్కడ 1 లైన్ కూడా కలుసుకోలేదు, ఇక్కడికి వచ్చే 2 లైన్లు కలుసుకునేది. అసలు ఇక్కడికి వచ్చాక 3 లైన్లు కలుసుకునేది. అసలు ఇప్పుడు దీంట్లో ఏమన్నది, ఇప్పుడు ఈ కోణంలో మీరు చూడలేదు అనుకుంటా. ఈ కోణంలో ఇప్పుడు ప్రత్యేకంగా నేను మళ్ళీ ఒక ఐడియా ఇచ్చాను మీకు. ఇప్పుడు ఈ లైన్కి ఏమో 3 ఉన్నాయి, ఈ లైన్కి ఏమో 2 ఉన్నాయి, దీనికేమో 1 కూడా లేదు. ఇప్పుడు ఏమి ఎట్లయినా అవ్వదు. నేను ఇప్పుడు చూడండి అప్ప, ఇది ఇంకో ప్రత్యేకంగా చెప్పినాం మీకు. ఇంకొక పక్క నుండి చూడండి, మీరు పెట్టాం. ఇది ఈ పక్క నుండి ఎట్ట కనపడుతుంది మళ్ళీ మీకు ఇంతకుముందు అనుకునేట్టు కొట్టేసినట్టే. ఇప్పుడు మనకు అట్లా మగవాళ్ళకి ఎత్తలేదా? ఇప్పుడు ఎత్తండి, అప్పుడు ఎత్తినారు, ఎవరు కూడా ఎత్తినారు, ఇప్పుడు ఎత్తండి. ఈ ప్రయత్నం పర్వాలేదు, చేతనేసరిగా వీళ్ళు కానీ ముగ్గురు ముట్టుకోలే. వాడు శుద్ధమని కొరడాడు పిల్లడే కానీ. అవునా పట్టుకుని కూడా పట్టుకోకపోతే పట్టుకొని ఇంకా పరమాత్మ జీవాత్మకు ఆత్మకు సంబంధం నుండి జీవాత్మకు అప్పుడప్పుడు సంబంధంగా పరమాత్మ కొద్దిగా బాగిరండి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ జీవాత్మ లైన్తో ఈ బొమ్మ ఏమాత్రం అటాచ్ కాలే, అంటే తగులుకోలేదు. దీంతో మాత్రమే తగులుకుంది. తగులుకుంటే 2 తగులుకున్నాయి, 2 గిర్రలే తగులుకున్నాయి. దీంతో ఇది వచ్చి ప్రత్యేకమైనది కదా మనం పరమాత్మ అనుకున్నాం. అంటే ఈ 2 ఆత్మలకు కూడా సంబంధం లేదు. దీంట్లో 3 తగులుకున్నాయి, దీంట్లో 2 తగులుకున్నాయి, దీనికి అసలు 1 కూడా తగులుకున్నాయి. నువ్వును చిన్నప్ప ఆడిపోయి మాట్లాడుకుంటా చిన్నప్ప సాగించుకోను. ఏముంటుంది మనం ఇద్దరం కలిసి కూడా దాచి పెట్టుకున్నాడంటే కప్పుని మాకు బాగా ఇల్లుదంటే ఇనిపొచ్చు అంటది, బాగా అవతల పోండి కనిపెట్టుకున్నాండి. స్వామి చెప్పుకున్నా అది చెప్పు. 5 రూపాయలు తీసుకోవాలి. అది మనం జ్ఞానం చెప్పుకునే దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఏ జ్ఞానం చెప్పినా దాంట్లో మనం కర్మయోగం కాదు, బ్రహ్మయోగం కాదు, మధ్యలో భక్ష్యం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం వస్తే ఒకటే చెప్పుకున్నావా? లేదు ఎవరు ఎవరు ఇంకేమి చెప్పినది? జీవుని చెప్తాను. ఏం చెప్పినావు? హనుమంతప్ప ఎవరో ఒకసారి నేను సిద్ధప్పని మోర్చలు ఉన్నాను. ఏది కాదు, కర్మయోగం కాదు, పోయేది కాదు, బ్రహ్మయోగం కాదు, మధ్యలో ఒకటి భక్తియోగం. నన్ను మీరు మనం రాసుకుని చెప్పుకున్నా కదా, ఇప్పుడైతే చెప్పలేను, అప్పుడు ఏం చెప్తాను. ఇప్పుడు నాకు మంచి ఉంటుంది, మీకు మంచిగా ఉంటుంది. అదే సార్, ఇప్పుడు మనం మీరు పని చేయండి, రేపు పుణ్యానికి వ్యాసం రాయండి చూపించా మధ్య పెట్టుకొని. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమంటే, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఏమాత్రం ఇంత కలుసుకోలేదు. ఇది రెండోది 2 లైన్లే కలుసుకున్నాయి. 3వ దానికి 3 లైన్లు కలుసుకున్నాయి. ఇప్పుడన్నా కొంత ఐడియా వచ్చేది మీకు. ఈ 3వ దానికి 3 లైన్లు కలుసుకున్నాయి.
రెండోదానికి రెండే కలుసుకున్నాయి, ఒకటిదానికి ఒకటి కూడా కలుసుకోలేదు. అది ప్రత్యేకంగా ఉంది. పరమాత్మకేమో 3 సంబంధాలు ఉన్నాయి, ఆత్మకేమో 2 సంబంధాలు ఉన్నాయి. నేను దీని గురించి ఒక వ్యాసం రాయండి, తర్వాత ఈ పక్కన ఇంకా అయిపోయింది చాప్టర్ క్లోజ్. మీరు మీకు ఉపజెప్పేసినా మీరు రాస్తారు, చిన్నప్పుడు ఇప్పుడు పోరాడతాడు, ఇది అయిపోయింది. ఇంతేలా కనిపించేది కూడా దాంట్లో పూర్తిగా కనపడాలి. ఇది చెప్పేది. దీంట్లో ఏమంటే ఈ లైన్ ఎంత కింది వరకు వచ్చిందో ఇది అటు ఇటు పోకుండా కరెక్ట్ ఒకే లెవెల్ వచ్చింది అనమాట. స్కేల్ పెట్టి గీసినట్టే వచ్చింది. ఇది కరెక్ట్ పైన కింద వరకు అంతే కదా వచ్చింది. మధ్యలో మాత్రము ఇట్లా అంటే నువ్వు డ్రాపులుగా కనిపిస్తాయి అనమాట, చుక్కలుగా. అది కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము. గోరు పొడి అంటే 5, 6, 7 చుక్కలు కూడా వచ్చేస్తుంది. పొడుగు పెరిగింది అనుకో, కట్ చేస్తే అవి ఉండేవి మాత్రం కనిపిస్తుంది. అంటే ఈ లాస్ట్ వచ్చి 1 నెలకో 2 నెలకో ఇట్లా ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ కొత్తది పుడుతుంటుంది అక్కడ. ఇది పోతుంటుంది, అది పుడుతుంటుంది అనమాట. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. మామూలు ఒకటి కొన్ని కట్ అవుతుంటే కొన్ని వస్తుంటాయి. మామూలు ఇది జరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నారు. ఇది అంటే మన గోరులో ఇంకా ప్రత్యేకత ఉంది. మనం ఇంతకుముందు నెమలిపించాల గురించి చెప్పుకున్నాం అనమాట. నెమలిపించాలని చెప్పుకున్నాక మళ్ళీ చెప్పుకున్నాం దాని గురించి, ఇంకా ఎక్కువ చెప్పుకున్నాం, అంతటితో అయిపోలేదని. ఇప్పుడు గోరును కూడా మనం చెప్పుకున్నాం. గోరు గురించి అంటే హస్తాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు హస్తంలో ఈ పక్క ఇది ఉన్నదని చెప్పినాం. ఈ గోరులో కూడా ఇది ఈ పక్క హస్తంలో, గోరులో కూడా ఈ పక్క మనకు ఇట్లా అంటే ఇది గుర్తుంది. ఇది ఏమేమి కూడా అడుగుతున్నాం. అంటే దీనిలో 2 దానిల గురించి మీరు అంటే హస్తానికి సంబంధించిన జ్ఞానమే. ఒకవేళ ఎవడన్నా వాడు అడిగినాడు అనుకో హస్తాన్ని గురించి, మాకు గోరుని గురించి సంపూర్ణంగా మీకు తెలుసు చెప్తారు, సంపూర్ణంగా తెలుసు మీకు. ఎవడన్నా చిక్కు ప్రశ్న చూపించాడు ఇట్లుగా నాకు మళ్ళీ ఎట్లా అని అడిగినాడు అనుకో, ఎవరన్నా ఎందుకు నేను అడుగుతాను అనుకో, మళ్ళీ దీనికి ఏం అర్థమో అని అడిగినాడు అనుకో, అప్పుడు ఏం చెప్తారు మీరు? మళ్ళీ బడి వేరే వాళ్ళ మీద నేర్చుకోవచ్చాం అడుగుడు. అప్పుడు మనం తెలిసి ఉండాలి కదా జ్ఞానం. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారో మీరు రాసుకున్నాండి. మీ ఇంతవరకు తెలిసిన జ్ఞానం ప్రకారం మీరు రాసుకున్నాండి, చూస్తాం. మీరంతా మేమన్నీ చూసినాక నాకేమైనా కొత్త ఐడియా వస్తుందేమో చూస్తాం. ఒకటి పోతా ఉంటుంది, ఒకటి పైన వస్తుంది. అలా ఆ గోర్ల మీద ఎందుకు వచ్చినట్లా ఫస్ట్ అనిపించడానికి జవాబు ఉండాలి కదా. గోరు మీద ఎందుకు వచ్చే, ముక్కు మీద రాకూడదు, అట్లా చెవు మీద రాకూడదా, కాలు మీద రాకూడదా? అది బుర్ర పని పెట్టు, పదులు పెట్టు. మనం కత్తి తెగినప్పుడు ఏం చేస్తాం, నూరుకొని మనం పదులు పెడతాం. పదులు పెడితే ఇక బాగా తెగుతుంది. బుర్రకు పదులు పెట్టాయా, బుద్ధికి పదులు పెట్టు.